ప్రియ తమ్ముడు చెల్లి, మనం చర్చిలో వచ్చి కూర్చొని పోవటం వలన అక్కడ ఏం జరగదాడా? మన విరిగిన స్థితిలో నుండి మనం బయటికి పడాలి అని అంటే ప్రభుకి మనం ఏం చేయాలి? లొంగాలి. లొంగటం అంటే కుర్చీలు వేయటం, పట్టాలు వేయటం, రెడ్ కోట్ పరిచయం చేయటం, ప్రసంగాలు చేయటం, పాటలు పాడటం, ఇవి కావు లొంగటం అంటే. ప్రభు చిత్తంలో నడవటమే లొంగటం అంటే. ప్రభు స్వారూప్యంలో మారటమే లొంగటం అంటే. ఆయనకి మనం లొంగే దాకా ఆయన ఏం చేస్తూనే ఉంటాడు? విరక్కొడుతూనే ఉంటాడు. మన జీవితంలో మనకి నచ్చినట్టుగా బ్రతికి, నచ్చినట్లుగా అక్కడ అంతా తిరిగి లాస్ట్లో ఒక పాట పాడతాం. ఏ పాట? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆ పాట ఏదో ముందే పాడచ్చు కదా. ఆ పాట రెప్పించడానికి దేవుడు నిన్ను విరగ్గొట్టి అప్పుడు లాస్ట్లో ఎన్ని తలచినా ఏది అడిగి ఏడుచుకుంటూ పాడతారు. ఆ ఏడుపు ఎందుకంటే నేను అనుకున్నది ఏది జరగదాడా. నువ్వు ఆయన బిడ్డవైతే నువ్వు అనుకున్నట్లుగా కాదు ప్రభు నీ జీవితాన్ని నడిపించేది.